నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది ప్రణవనాథమైన ఓంకారమే మహిమాన్వితమైన గణపతి దివ్యాకారం. ఋగ్వేదంలో రుక్కులన్నీ ఆ గణపతినే వేణోళ్ల స్తుతించాయి. దేవతలు, యోగులు, సిద్ధులు, సామాన్య మానవులు ఇలా అందరి చేత తొలి పూజలందుకునే తొలివేలుపు ఇలవేలుపు ఆ పార్వతీ తనయుడు. భక్తుల జీవితాల్లో చింతలు బాపి శుభాలు పూయించే చింతామణి గణపతి మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటైన దేవూర్ క్షేత్రంలో కొలువై అలరాడుతున్నాడు. నేటి తీర్థయాత్రలో అష్టవినాయక క్షేత్రాల్లో 5వ క్షేత్రమైన దేవూర్ చింతామణి గణపతి క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించి తరిద్దామండి. శృంగం మోదకహస్తం ప్రీతి సపన సకలం నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం కణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతిమభయం తట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం. ప్రకృతి ఆకృతి దాల్చిన పంచభూతాల సమన్విత రూపం పరమశివుడు. స్థావర జంగమాత్మకమైన సృష్టిలోని జీవ చైతన్యానికి మూలమైన తల్లి జగన్మాత. ఆ ఆది దంపతుల ప్రథమ తనయుడే విఘ్నహర గణపతి. విలక్షణ రూప లావణ్యాలతో సకల లోక గణాల చేత పూజలందుకునే దైవంగా తేజరిల్లే దివ్య స్వరూపం గణపతి. విఘ్న నివారకుడైన ఆ విఘ్నేశ్వరుడు భూమిపై ఎన్నో క్షేత్రాల్లో మరెన్నో తీర్థాల్లో ఎన్నెన్నో నామధేయాలతో విరాజిల్లుతూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో స్వయంభువుగా కొలువైన అష్టవినాయక క్షేత్రాలను దర్శిస్తే సకల కష్టాలు తొలగి సర్వ సుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భువిపై భక్తకోటి ఏ తీర్థయాత్ర చేసినా దానికి కొన్ని నియమ నిబంధనలు, ఆనవాయితీలు, సంప్రదాయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కాశీ రామేశ్వరం, పంచకాశీ క్షేత్రాలు, పంచబదరీ క్షేత్రాలు, పంచ సరోవరాలు, 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్ యాత్రలు ఇలా ఎన్ని క్షేత్రయాత్రలు సాగించాలన్నా, 18 శక్తిపీఠాలు దర్శించాలన్నా, తెలుగునాట పంచారామ క్షేత్రాలను వరుస క్రమంలో సందర్శించడానికైనా ఒక నియమం ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలోని గణపతి స్వయంభూ క్షేత్రాలైన అష్టవినాయక క్షేత్రాలను వరుస క్రమంలో నియమనిష్టలతో దర్శిస్తే భక్తుల సకల కష్టాలు తొలగి సమస్త కార్య విజయాలతో పాటు సర్వసుఖాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహారాష్ట్రలో పూణే, అహ్మద్నగర్, రాయ్గఢ్ జిల్లాల్లో స్వయంభూవులుగా వెలిసిన 8 వినాయక క్షేత్రాలు ఉన్నాయి. మయూరేశ్వర్ మొదలుకొని సిద్ధి వినాయక, భల్లాలేశ్వర, వరద వినాయక, చింతామణి, గిరిజాత్మజ్, విఘ్నహర్ వినాయక, మహాగణపతి వరకు వరుసగా ఈ 8 మందిరాలను దర్శించుకోవటం ఆనవాయితీ. అయితే ఈ అష్టవినాయక క్షేత్రాల దర్శనం ఒక్కరోజులోనే పూర్తి చేయటం కష్టం. 2 రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా దర్శిస్తేనే సాధ్యమవుతుంది. అయితే అష్టవినాయక క్షేత్రాల్లో మహాగణపతి ఆలయం తరువాత మళ్లీ మోరేశ్వరును దర్శించుకోవడంతో అష్టవినాయక పరిక్రమ పూర్తవుతుందంటారు పెద్దలు. ఇలా చేస్తే అష్టవినాయకుల అనుగ్రహంతో అష్ట కష్టాలు తొలగిపోయి సకల శుభాలను పొందుతారనేది భక్తుల నమ్మకం. మరకత
మరకత మణిమయ మూషిక వాహన నవరాత్రుల పూజలను చేతులు మోర్చి మరకత మణిమయ మూషిక వాహన నవరాత్రుల పూజలను చేతులు మోర్చి దివ్య విలాస వినాయక గజముఖ తేజ గణాధిప మణిగణ గుణ ఘన భూష ఈశా మంజు సింజార్య ఈశా. భరతఖండంలో శైవం, వైష్ణవం, బౌద్ధ ధర్మాలతో పాటు బ్రాహ్మ్యం అంటే బ్రహ్మని మాత్రమే పూజించే విధానాలు ఉండేవి. గణాపత్యం అంటే గణపతిని మాత్రమే పూజించే విధానాలు కూడా ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉండేవి. 6వ శతాబ్దంలో ఈ గణాపత్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. 9వ శతాబ్దంలో రాజుల ప్రాపకం సంపాదించింది. శ్రీ ఆనందగిరి తన శంకర దిగ్విజయం అనే గ్రంథంలో ఇవన్నీ స్పష్టంగా చెప్పారు. 10వ శతాబ్దంలో వినాయకునికి ప్రత్యేకంగా ఆలయ నిర్మాణాలు విరివిగా జరిగేవి. అలా నిర్మితమైన మందిరాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మహారాష్ట్రలోని అష్టగణపతుల మందిరాలు. తిరుచిరాపల్లిలో ఉన్న ఉచ్చ వినాయకుడు గణాపత్యం అవలంబించేవారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. మహాగణపతి సృష్టికి ముందు నుండి ప్రళయాంతం తరువాత కూడా ఉండే మహాశక్తిగా నమ్ముతారు. మహారాష్ట్రలో వినాయక చవితి పూజలు దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందే స్థాయికి గణపతి ఆరాధన పెరిగింది. చింతామణి గణపతి విదర్భ ప్రజల ఆరాధ్య దైవం. భక్తుల చింతలు తీరుస్తూ వారిచే చింతామణి గణపతిగా విశేష పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని థేవూర్లో వెలసింది. ఈ చింతామణి దేవాలయం యావత్కాల్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో కలాం వద్ద ఉంది. ఈ గణపతిని 1000 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని నమ్ముతారు. ఈ గణపతి విగ్రహాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. గణేశ పురాణం కూడా దీని గురించి ప్రస్తావించింది. చింతామణి గణపతి భక్తుల ఆందోళనలను దూరం చేస్తాడని ఇక్కడి భక్తులు బలంగా నమ్ముతారు. मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विदासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्. न तेतरातिभीकरं न बोधितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकावदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम्. నోరు అదుపు మాట పొదుపు ఉంటే జీవితంలో కుదుపులే ఉండవనేది తాత్విక సారం. మదిలో భక్తి తత్వాన్ని మదుపు చేసుకుంటే ఏ విఘ్నాలు దరిచేరవనేది మరో భక్తి ప్రచారం. సవ్యంగా సాగే జీవితంలో ఏ విఘాతాలు కలగకుండా ముందుకు సాగాలంటే మాత్రం విఘ్నేశ్వరుడి కరుణ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. కష్టాల కడలిని సునాయాసంగా దాటించి సుఖాల లోగిరిలో శుభాలను పూయించే ఓంకార స్వరూపుడు గణపతి. ఆయన సింధూర వర్ణ శోభితుడిగా అష్టవినాయక క్షేత్రాల్లో 5వ వినాయకుడిగా విలసిల్లుతున్న దేవో చింతామణి గణపతి క్షేత్రం చారిత్రక నేపథ్యాన్ని ఇప్పుడు చూద్దాం. పూణే నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో థేవూర్ అనే పట్టణంలో చింతామణి గణపతి క్షేత్రం ఉంది. దీనినే చింతామణి గణపతి కోవెలగా కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కదంబ నగరం అని కూడా పిలిచేవారు. ఈ క్షేత్రానికి ఉత్తరాభిముఖంగా ఉన్న చిన్న ద్వారం నుంచి లోపలికి వెళితే సభామండపం వస్తుంది. ఇక్కడి నుంచి తిన్నగా లోపలికి వెళితే మధ్య మండపం అంటే గర్భాలయ ముఖమండపం వస్తుంది. దీని కుడ్యాలపై అష్టవినాయక చిత్రపటాలు గోచరిస్తాయి. పురాతన నిర్మాణ శైలితో ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది. ఆలయ సభామండపం పూర్తిగా చెక్కతో నిర్మితమై ఉంటుంది. గర్భాలయంలో చింతామణి గణపతి స్వయంభూగా భక్తులకు దర్శనమిస్తాడు.
గర్భాలయ ముఖమండపం పైన మధ్య మండపం చుట్టూ చిన్న చిన్న మందిరాలలో మహేశ్వరుడు, లక్ష్మీ సమేత విష్ణువు, దేవతా వృక్షాలు, దీపస్తంభం, ఆంజనేయుడి మందిరాలు నెలకొన్నాయి. వెనుక వైపున పేష్వావాడ ఉంటుంది. పేష్వా రాజులలో మాధవరావు చింతామణి గణపతికి పరమభక్తుడు. పేష్వా మాధవరావు యుద్ధానికి వెళ్లేటప్పుడు చింతామణి గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్లేవాడట. యుద్ధం చేయించిన తర్వాత తిరిగి చింతామణి గణపతిని దర్శించుకునేవాడని ప్రతీతి. ఈ కోవెలకు పేష్వా మాధవరావు తరచూ వచ్చేవాడంటారు. ఆయన అక్కడ ఉండే సమయంలో పేష్వావాడలో నివసించేవాడు. పేష్వా మాధవరావుకు జబ్బు చేసి తుదిశ్వాస చింతామణి గణపతి సన్నిధిలోనే విడిచాడంటారు. పేష్వావాడాని ప్రస్తుతం ట్రస్ట్ వారు వారి దినవారీ అవసరాలకు గాను వాడుకుంటున్నారు. वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात् భూమిపై ప్రతి విశిష్ట క్షేత్రానికి ఒక స్థల పురాణం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలకు వివిధ స్థల పురాణ నేపథ్యాలు ఉన్నాయి. వాటిలో 5వ క్షేత్రమైన చింతామణి గణపతి దేవుర్లో కొలువు తీరడానికి ఒక స్థల పురాణ కథ ప్రచారంలో ఉంది. త్రిమూర్తుల్లో ఒకరైన సృష్టికర్త బ్రహ్మ దేవురు ప్రదేశంలోనే గణపతి కోసం ప్రార్థించాడని చెబుతారు. బ్రహ్మ స్థిరమైన మనసును పొందాలని ప్రార్థించినందున ఇక్కడి వినాయకుడిని చింతామణి గణపతిగా వ్యవహరిస్తారు. దేవురు చింతామణి గణపతి క్షేత్రస్థల పురాణ వైశిష్ట్యం గురించి ఇప్పుడు చూద్దాం. ముద్గల పురాణం ప్రకారం మహారాజు అభిచిత్రాణి గణపతుల పుత్రుడు రాజకుమారుడు గణ. పూర్వజన్మ పుణ్యం వలన అతను శివుని వద్ద అజేయుడిగా 3 గుణాల ద్వారా జన్మించిన వారి నుండి మరణం లేకుండా ఉండే వరాలను పొందాడు. అతను మిక్కిలి అసూయాపరుడు. అంతేకాదు నిత్యం దురాశతో రగిలిపోయేవాడు. తన సైన్యంతో శివుని వరప్రభావంతో ముల్లోకాలను జయించి పరిపాలించేవాడు. గర్వంతో మునులను ఋషులను బాధిస్తూ ఉండేవాడు. అతని బాధలు తట్టుకోలేని ప్రజలు అతన్ని గణాసురుడు అని పిలిచేవారు. కపిల మహర్షి వద్ద అన్ని కోర్కెలు తీర్చే అద్భుతమైన మణి గలదని, ఆ మణిని చింతామణి అని అంటారని తెలుసుకున్న గణాసురుడు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. కపిల మహర్షి చింతామణిని ఇవ్వడానికి నిరాకరించాడు. గణాసురుడు పెద్దల మాట పెడచెవిన పెట్టి కపిల మహర్షి ఆశ్రమానికి తన సైన్యంతో దండెత్తాడు. కపిల మహర్షి వినాయకుని గణాసురుని బారి నుంచి రక్షింపమని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు తనలోని శక్తితో సిద్ధిని సృష్టిస్తాడు. సిద్ధి 1000 చేతులు గల లక్షుడు అనే యోధుణ్ణి సృష్టించి అతన్ని గణాసురుని సైన్యంపైకి పంపుతాడు. లక్షుడు గణాసురుని సైన్యాన్ని అంతమొందిస్తాడు. వినాయకుడు గణాసురుని వధించి ముల్లోకాలకు ముక్తి కలిగిస్తాడు. కపిల మహర్షి కోరిక మేరకు వినాయకుడు ఆ ప్రదేశంలో స్వయంభూగా వెలసి చింతామణి గణపతిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు విచలిత మనస్కుడై ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకుని స్థిరచిత్తుడయ్యాడనేది మరో కథ. స్థిర అనే మాట కాలాంతరాన థేవూర్గా వ్యవహారంలో స్థిరపడిందంటారు. బ్రహ్మదేవుడు తనలోని చింతలను ఇక్కడ పోగొట్టుకున్నాడు కాబట్టి చింతామణి గణపతి అని పేరు వచ్చిందని కూడా అంటారు. దేవతల రాజైన ఇంద్రుడు గౌతమ మహర్షి ఇచ్చిన శాప విముక్తి కొరకు ఈ వినాయకుని ఎదురుగా కదంబ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసి శాప విముక్తుడయ్యాడని మరో కథనం. అందుకే ఈ ఊరిని కదంబ నగరి అని కూడా అంటారు. అష్ట వినాయకులని పిలువబడే 8 పవిత్ర క్షేత్రాల్లో థేవూర్ చింతామణి గణపతి ఒకటి. గణపతి ఆరాధనం ఇలలో భక్తులకు సర్వశ్రేయోదాయకం అంటారు. ఈ నేపథ్యంలో ఒక్క వారణాసిలోనే 56 గణపతుల ఆలయాలు నెలకొని ఉన్నాయి. మంత్ర, యంత్ర, తంత్రాలు గల 32 స్వరూపాల గణపతులు ఉన్నారు. ప్రఖ్యాతి చెందిన గణాపత్య పీఠం మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉంది. ఈ గణాపత్య సంప్రదాయాన్ని అనుసరించి అష్టవినాయక క్షేత్రాలు ఆవిర్భవించాయని ప్రతీతి. వీటిలో త్రివేణి సంగమం వద్ద కొలువైన అద్వితీయ క్షేత్రం దేవుర్ చింతామణి గణపతి క్షేత్రం. సింధూర వర్ణ శోభతో మెరిసిపోయే చింతామణి గణపతిని దర్శించిన భక్తులకు
ఇష్టకామ్యాలు శీఘ్రంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానార్థులైన భక్తుల చేత చింతామణి గణపతి వరదాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. చింతామణి గణపతి ప్రధాన ఆలయంలో మండపంలో పేష్వాకాలం నాటి చిన్న నీటి కారాంజీ ఇక్కడ కనిపిస్తుంది. చింతామణి గణపతి కొలువైన గర్భాలయాన్ని జాగృతి స్థానంగా పరిగణిస్తారు. భక్తులను ఆశీర్వదించి వారి కోరికలను నెరవేర్చే శక్తిమంతమైన దైవంగా చింతామణి గణపతి ఇక్కడ ప్రసిద్ధి చెందాడు. భక్తుల చింతలు తీర్చే చింతామణి గణపతి గర్భాలయంలో తూర్పు దిశగా దర్శనమిస్తారు. సింధూర వర్ణంలో ప్రకాశించే చింతామణి గణపతి కళ్లల్లో విలువైన రత్నాలు దృశ్యమానమవుతాయి. పురాణ కాలంలో కపిల మహర్షి చింతామణి హారాన్ని గణపతికి సమర్పించినందున స్వామి చింతామణి గణపతిగా వ్యవహారంలో స్థిరపడ్డాడంటారు. మూల, ముఠ, భీమా నదీ తీరాల నడుమ కొలువైన దివ్యక్షేత్రం థేవూర్ చింతామణి గణపతి క్షేత్రం. ఈ దివ్యధామంలో సింధూర వర్ణ శోభతో కొలువైన నిండైన రూపాన్ని దర్శిస్తే తీరని చింతలు తీరుతాయని ఐతిహ్యం. అంతేకాదు భక్తులు కొలిచినంతనే కామితాలు నెరవేరుతాయని ప్రతీతి. అష్టవినాయక క్షేత్రాలు గణాపత్య క్షేత్రాలుగా చెబుతారు. అందుకే పురాణ చారిత్రక కాలం నుండి స్వామిని కొలిచి నష్టపోయిన వారు లేరని, కొలిచిన వారికి కొలిచినంత కొంగు బంగారంగా చింతామణి గణపతి వర్ధిల్లుతున్నారు. గర్భగృహంలో రజత కవచాలంకృతమైన పీఠానికి ముందుగా చింతామణి గణపతి సింధూర వర్ణంతో గోచరిస్తాడు. ప్రతిరోజు స్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. గణపతి మూర్తిని దర్శించిన భక్తకోటికి క్లేశాలు తీరి ప్రశాంతత సిద్ధిస్తుందంటారు. ఈ మూర్తికి ఇరువైపులా జయ విజయులను పోలిన రజత కవచాలంకృతమైన నిలువెత్తు ఆకృతులు గోచరిస్తాయి. శతాబ్దాల కాలం నాటి చింతామణి గణపతికి నిత్య పూజాది కైంకర్యాలలో భాగమైన ధూప దీప నైవేద్య సేవలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గణపతి ప్రసన్న స్వరూపుడిగానే వ్యక్తమవుతాడు. ఎందుకంటే జ్ఞానవంతుల సహజ లక్షణం నిత్యం ప్రసన్న వదనులై ఉండటమే. విశ్వం జ్ఞాన సంపూర్ణైన గణపతి అధీనములోనే లయిస్తుంది. సృష్టిలోని సర్వగణాలకు అధిపతి గణపతి. కాబట్టి బ్రహ్మ వైవర్త పురాణం, శివస్కాంద పురాణాల్లో, వేదోపనిషత్తుల్లో శ్రీ విద్యా సంప్రదాయ గణపతి గురించి విస్తృతంగా ఉంది. అంతటి జ్ఞానమూర్తి అయిన దేవూరు చింతామణి గణపతి సన్నిధానంలో పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. అష్టవినాయకుల్లో ఒకరైన చింతామణి గణపతితో పాటు ఉపాలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులను సైతం దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మహేశ్వర మందిరం నెలకొని ఉంది. ఈ ఆలయ ముఖద్వారం ముందు వీరభద్రుడు, కాలభైరవుడు, సింధూర వర్ణంతో కూడిన ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. గర్భాలయానికి ముందు అత్యంత ప్రాచీనమైన నంది విగ్రహం నెలకొని ఉంది. గర్భగృహంలో చిన్నదైన పానవట్టంపై పరమేశ్వరుడు లింగమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో పురాతన రాతి నిర్మాణంతో శ్రీ మహావిష్ణు లక్ష్మీ మందిరం నెలకొని ఉంది. ఇదే వరుసలో శ్రీ దక్షిణాభిముఖ హనుమాన్ మందిరం ఉంది. ఈ చిరుమందిరంలో హనుమంతుడు సింధూర వర్ణ శోభతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో అలనాటి తులసికోట సన్మంగళకరంగా కనిపిస్తుంది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ తన్నో. విఘ్నాలను తొలగించి శుభాలనిచ్చే మోదక ప్రియుడు, శుభదాయకుడు గణపతి. సర్వ శుభకార్యాల్లోనూ విఘ్నేశ్వరునికే అగ్రపూజ. అంతేకాదు దేవతల సమూహంలో కూడా గణపతికి విశిష్ట స్థానం ఉంది. వాస్తవానికి బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడు గణపతిని గ్రంథాలు విపులంగా చెబుతున్నాయి. అందుకే విష్ణువు ఆయనే, సిద్ధి బుద్ధిని ప్రసాదించేది ఆయనే. అంతటి మహిమాన్వితమైన దైవం చింతామణి గణపతి కొలువైన దేవూర్ క్షేత్రం ఏడాది పొడవునా ఉత్సవాల ప్రత్యేక పూజలతోటి కలకల్లాడుతూ ఉంటుంది. శ్రీ చింతామణి గణపతి క్షేత్రంలో భాద్రపద మాసంలో అమావాస్య మొదలుకొని 10 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా 4వ రోజు వినాయక చవితిని అత్యంత వేడుకగా జరుపుకుంటారు. మాఘ శుక్ల చవితి నాడు గణేష్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక 3వది రమామాధవ పుణ్యోత్సవం. చింతామణి గణపతికి పరమభక్తుడైన మాధవరావు మరణించిన పిమ్మట పరమసాధ్వి రమాబాయి భర్తతో పాటే పుణ్యలోకాలకు చేరుకుంది.
ఆ పుణ్య దంపతుల జ్ఞాపకార్థం వారి పుణ్యతిథిని ఇక్కడ పండగలా జరపడం ఆనవాయితీగా వస్తోంది. వీటితో పాటు ఏడాది పొడవునా వచ్చే పలు పర్వదినాలలో చింతామణి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శైవ వైష్ణవ సంప్రదాయ పర్వాలలో శ్రావణ మాసోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, శివరాత్రి వంటి పర్వాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని షోలాపూర్, పూణే మార్గంలో అష్టవినాయక క్షేత్రాల్లో 5వ క్షేత్రమైన దేవుర్ చింతామణి గణపతి క్షేత్రం నెలకొని ఉంది. 3 నదుల కూడలిలో కొలువు తీరిన చింతామణి గణపతి దివ్యధామాన్ని ఎలా చేరుకోవాలి, ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. పూణే నుండి చింతామణి గణపతి క్షేత్రం థేవూర్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాత్రికులు పూణే లేదా ముంబై నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో అష్టవినాయక యాత్రకు వెళ్లేటప్పుడు ముంబై ఖండాల రహదారిలో వెళితే ప్రయాణం సుఖంగా ఉంటుంది. భోర్ఘాట్ తర్వాత థేవూర్ పట్టణం ఉంది. రైలు మార్గం ద్వారా థేవూర్ చేరుకోవాలనుకునే భక్తులకు పూణే రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానంగా ఉంది. యాత్రికులు, భక్తులు తమకు సమీపంలో ఉన్న ప్రధాన నగరాల నుండి ముందుగా పూణే చేరుకోవాలి. అక్కడి నుండి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా థేవూర్ చింతామణి గణపతి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. వాయుమార్గం ద్వారా థేవూర్ చేరుకోవాలనుకునే భక్తులు పూణే లోహైగావ్ విమానాశ్రయానికి చేరుకోవాలి. బెంగళూరు, జైపూరు, ఢిల్లీ, గోవా, ముంబై, హైదరాబాద్, చెన్నై, నాగపూర్ల నుండి సాధారణ విమాన సౌకర్యాలు లభిస్తున్నాయి. పూణే విమానాశ్రయం నుండి థేవూర్ దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాత్రికులు ఇక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా థేవూర్ శ్రీ చింతామణి గణపతి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. అంగారక చతుర్థి రోజున ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనం లభిస్తుంది. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మహాహారతిని దర్శనం చేస్తే అత్యంత ఫలదాయకం. మహాప్రసాదం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్న హారతి 12 గంటల సమయంలో ఇస్తారు. భక్తులు మధ్యాహ్న హారతిని దర్శించుకునేందుకు ఎక్కువగా వస్తుంటారు. అష్టవినాయక క్షేత్రాలను దర్శించిన భక్తులకు అష్టకష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని ఐహిత్యం. మరి అంతటి పవిత్రమైన, పునీతమైన, మోక్షప్రదాయకమైన అష్టవినాయక క్షేత్రాల్లో భక్తుల చింతలు బాపే దేవుర్ చింతామణి గణపతి క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి దయావృష్టి మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. गुणगणनायक वरविभूषण शुभदायक मणि ఈ కృతి పిలిచి गुणगणनायक वरविभूषण शुभदायक मणि ఈ కృతి నర్పించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి పల్లవించి నా మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా మనోమోదకర పరదో భవ పరవశమౌ నీ గానము చేసి పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.